పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని గెలుస్తాడా వస్తాడా అనే క్వశ్చన్స్ ఎప్పుడు అడగకూడదు. ఎందుకంటే అది వన్ సైడ్ అయిపోయింది. అదేనా వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది అక్కడ స్టేట్లో ఏ నియోజకవర్గంలో జరిగిందని అంటే అది పిఠాపురం మాత్రమే. నువ్వు అలాగ వస్తాడు గెలుస్తాడు అని అంటే అది ఖచ్చితంగా నీకు వ్యతిరేకం అయిపోద్ది. పవన్ కళ్యాణ్ అనేవాడు అక్కడ నామినేషన్కే వన్ సైడ్ అయిపోయింది. 85% వన్ సైడ్గా ఓటింగ్ జరిగింది. ఈవెన్ నువ్వు చెప్తే నమ్మవు కానీ పిఠాపురం ఎలక్షన్స్లో వైసీపీ అభ్యర్థులు కనీసం బూత్ ఏజెంట్లు లేరు. ఇంకెలా గెలుస్తుంది అనుకుంటున్నావు? అక్కడ ఉన్న ఒక 20-25% మించి ఎక్కువ వాళ్ళ ఓటింగ్ ఏం పడదు. అంటే 2,96,000 ఓట్లు చిల్లర అనేవి పడ్డాయి. అక్కడ 2,36,000 చిల్లరకి 2,99,000 చిల్లర పడ్డాయి. అంటే సుమారుగా ఒక 37,000 వరకు పడలేదు, ఓటింగ్ అనేది అవ్వలేదు. ఖచ్చితంగా చూసుకుంటే జనసేనకి 1,70,000 వరకు ఓట్లు పడే అవకాశం ఉందని మా అభిప్రాయం. ఎందుకంటే వన్ సైడ్గా అలా జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ కూడా ఎక్కడ కూడా ఏ గొడవలు లేకుండా బాగా జరిగింది. ఆ భయమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే వైసీపీ నాయకులే కానీ ప్రతి ఒక్కడికి గూలు పుట్టేస్తుంది. పవన్ కళ్యాణ్ అనేవాడు గెలిచి అసెంబ్లీకి వెళ్ళాడు అనుకోండి, ఆ తర్వాత ఇంకా వేరే విషయం ఉంటుంది. అది పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ వెళ్ళాడు అని అంటే పిఠాపురం ఇప్పుడు పోటీ చేసినందుకు దేశం అంతా చెప్పుకుంటుంది. గెలిచే అసెంబ్లీలోకి వెళ్ళి ఒక బిల్లు మీద ఒక పబ్లిక్ పాలసీ మీద మాట్లాడాడే అనుకో, అది దేశం మొత్తం రికార్డే. ఆల్రెడీ మీరు రీసెంట్గా చూసే ఉంటారు, ట్విట్టర్ ట్రెండింగ్లో ఉన్న పొలిటీషియన్స్లో మొన్నటి వరకు మోడీ గారు ఉండేవారు. ఇప్పుడు సడన్గా పవన్ కళ్యాణ్ టాప్లోకి వచ్చాడు. ఒక ఎమ్మెల్యే లేదు, ఒక వార్డు మెంబర్ లేదు, ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కాదు, కనీసం ఎక్కడ కూడా ఒక పదవి లేదు, ఏమీ లేదు. ఓన్లీ సినిమా యాక్టర్ అంతే. అలాంటి సినిమా యాక్టర్ వాళ్ళ ట్విట్టర్ ట్రెండింగ్లో ఇండియాలో ఉన్న టాప్ పొలిటీషియన్లో నెంబర్ 1 స్థాయికి వచ్చేసాడు. సెకండ్ ప్లేస్లోకి మోడీ గారు వచ్చారు. ఫస్ట్ ప్లేస్లో ఉన్న మోడీ గారు సెకండ్ ప్లేస్లోకి వచ్చారు. అర్థమైందా? అంటే పవన్ కళ్యాణ్ గారికి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ రేపు ఎల్లుండో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఐక్యరాజ్య సమితి వేదికగా ఆయన ప్రసంగించడానికి న్యూయార్క్ వెళ్ళబోతున్నారు. అది ఆయన స్థాయి. అలాంటి వ్యక్తుల్ని నువ్వు గెలుపుతాడా లేదా అనేది అనకూడదు. ఒకవేళ దరిద్రం బాగో గెలిపించుకోలేకపోయారు అనుకో, అది వాళ్ళ కర్మ. జీవితంలో మచ్చ చెరగని ముద్ర అనేది పిఠాపురం ప్రజలమే పడిపోద్ది. మొన్నటి వరకు భీమవరం ప్రజలు, గాజువాక ప్రజలు పవన్ కళ్యాణ్ ఓడించేశారు అనేటువంటి మాట్లాడారు కదా, ఇప్పుడు అంతకన్నా దారుణమైన మచ్చ పిఠాపురం ప్రజల మీద ఉండిపోద్ది. కానీ ఖచ్చితంగా నా నమ్మకం ఏంటంటే పిఠాపురం ప్రజలు అలా చేయరు. ఎందుకంటే మేము చూసిన దాన్ని బట్టి ఖచ్చితంగా 100కి 100% పవన్ కళ్యాణ్ అనేవాడు అసెంబ్లీలో ఖచ్చితంగా 1,00,000 మెజారిటీతో అసెంబ్లీలోకి అడుగుపెట్టి తీరుతాడు. అందులో డౌట్ లేదు.